ఈ విధంగా అర్జునుడు సాత్యకి సపరివార సమేతులై ఆ బ్రాహ్మణుడి యొక్క బిడ్డను కాపాడడానిగా బ్రాహ్మణుడు దారి చూపిస్తూ ఉండగా బయలుదేరి ఆ బ్రాహ్మణుడి యొక్క గ్రామానికి చేరారు. ఆ గ్రామం ఈ ద్వారకా నగరానికి చాలా దూరంలో ఉంది. ఆ జనపదానికి చేరిన తర్వాత అక్కడ బ్రాహ్మణుడి యొక్క ఆ ఇంటికి చుట్టూ కూడా కాపలా ఉంటూ వీళ్ళు ఆ గ్రామంలోకి ఏ దుష్ట శక్తులు రాకుండా జాగ్రత్తగా, ఏ ప్రమాదం వస్తుందో గమనిస్తూ జాగ్రత్తగా ఉన్నారు. ఒక వారం రోజులు గడిచింది. వారం రోజులైన తర్వాత ఆ బ్రాహ్మణుడి యొక్క భార్యకు పురిటి నొప్పులు వచ్చేటువంటి సమయం వచ్చింది. ఆ రోజు ఉదయం నుంచి ఆ గ్రామంలో వాతావరణం అంతా మార్పుగా కనపడుతున్నది. ఏమయ్యా అంటే సూర్యుడు కాంతి విహీనుడైపోయినాడు. పగలు సంధ్యాకాలం యొక్క పరిస్థితులన్నీ కనపడుతూ ఉన్నాయి. సంధ్యాకాలంలో ఉండాల్సినటువంటి ఆకాశం ఎలా ఉండేటువంటి పరిస్థితి మిట్ట మధ్యాహ్న సమయంలో కనపడుతుంది. సాయంకాలంలో ఎర్రనైనటువంటి వాతావరణం కనపడేటువంటి సంధ్య పగలు 10 గంటల సమయంలో కనపడుతున్నది. తరువాత గ్రామానికి తూర్పు వైపు నుంచి నక్కల అరుపులు భయంకరంగా, నక్కలు ఓళలు వేయడం అంటారు, కూతలు వేయడం అంటారు, ఆ కూతలన్నీ కూడా భయంకరంగా వినబడుతున్నాయి. తర్వాత పక్షులన్నీ కూడా కర్ణ కఠోరంగా అరుస్తూ ఉన్నాయి. తర్వాత అర్జునుడికి పెద్ద అవమానం జరిగేదానికి సూచకంగా ఒక ఉల్క కూడా భూమి మీద పడ్డది. ఈ దుశ్శకునాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు అర్జునుడు. ఏదో ప్రమాదం జరుగుతుందని చెప్పి సైన్యాన్ని గాని అక్కడ ఉండేటువంటి రక్షకులందరినీ కూడా జాగ్రత్త చేశాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు. అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు. సాయంకాలం అయిపోయింది, మొదటి జాము అయిపోయింది, అర్ధరాత్రి సమయమైంది. అర్ధరాత్రి సమయం అయిపోయేటప్పటికి ఈ బ్రాహ్మణుడి యొక్క భార్యకు నొప్పులు ఎక్కువైపోయినాయి. నొప్పులు ఎక్కువైపోతే అక్కడ మంత్రసానులు అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ఆమెకు కాన్పు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె పురిటి నొప్పులతో అరుస్తూ ఉన్నది. ఆకాశం అంతా కూడా భయంకరంగా, అప్పుడే భయంకరమైనటువంటి వర్షం వచ్చే విధంగా మేఘాలన్నీ కూడా కమ్ముకుంటున్నాయి. వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. అర్ధరాత్రి సమయంలో బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టంగానే ఆనందంగా బిడ్డ పుట్టాడని ఆనందంతో వీళ్ళున్నారు. బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. బిడ్డ ఏడుపు అర్జునుడికి వినపడ్డది. అందరూ పరమానందంతో హర్షధ్వనాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టాడు, సంతోషంగా ఉన్నాడని. ఒక 5 నిమిషాల సమయం జరిగింది. 5 నిమిషాల సమయం జరగంగానే పెద్దగా ఏడుస్తున్నారు ఆ ఇంట్లో వాళ్ళందరూ. బిడ్డ అదృశ్యమైపోయినాడు, బిడ్డ అదృశ్యమైపోయినాడు. ఈ బిడ్డ ఎలా పోయింది ఏంది అని చెప్పి అందరూ చూస్తున్నారు. ఎవరు రాలేదు అక్కడికి, ఎవరు రాక్షసులు రాలేదు, పిశాచాలు రాలేదు, మనుషులు రాలేదు. ఈ బిడ్డ అదృశ్యమైపోయింది ఏందని చూస్తుంటే ఆకాశ మార్గంలో ఒక అదృశ్య శక్తి ఈ బిడ్డ ఎత్తుకొని పోతూ కనపడ్డది అనమాట. వెంటనే అర్జునుడు ఏం చేశాడంటే, అర్జునుడు సాత్యకి బాణ వర్షం కురిపించేసి ఆ ఆకాశంలో ఎక్కడ ఎత్తుకోపోయినటువంటి అదృశ్య శక్తి, ఒక రాక్షసుడి మాదిరి ఉన్నాడు, అతను ఎత్తుకోపోతున్నాడు బిడ్డను. ఆ రక్షించాలని చెప్పి అంతా కూడా బాణ పరంపరలు గుచ్చితే వాడు అదృశ్యం అయిపోయి వెళ్ళిపోయినాడు. ఎక్కడా వాడి జాడే తెలియలేదు. ఏమైపోయినాడో ఆ బిడ్డ తెలియదు. బిడ్డను ఎత్తుకొని వీడు ఎక్కడికి పోయినాడో తెలియదు. బాణాలు వర్షం కురిపించినా వాడికి ఏం గుచ్చుకోలేదు. వాడు అదృశ్యం అయిపోయినాడు. ఎంత ప్రయత్నించినా అర్జునుడి వల్ల, సాత్యకి వల్ల ఆ బిడ్డను రక్షించడం కాలేదు. ఇంటిలో బ్రాహ్మణ కుటుంబం భయంకరంగా ఏడుస్తూ ఉన్నది. శోక సముద్రంలో మునిగిపోయినారు వాళ్ళు. కానీ బిడ్డను అర్జునుడు రక్షించలేకపోయినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు బయటికి వచ్చినటువంటి వాడై అర్జునుడిని చూసి, అర్జున, నా బిడ్డ వెళ్ళిపోయినాడయ్యా. 4వ బిడ్డ, ఇప్పటికి 3 బిడ్డలు అయిపోయినారు. 4వ బిడ్డను రక్షించమని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాను. కృష్ణుడు నిన్ను పంపించాడు. మీరిద్దరు నరనారాయణులు, కృష్ణునికి కవ్వనికి ఏక శరీరం అందరూ, ఇద్దరు ఒకే విధమైనటువంటి బలం కలిగిన వాళ్ళని అన్నారే గాని కృష్ణుడైతే రక్షించుండేవాడు నా బిడ్డను.
నీ వల్ల కాలేదు, కృష్ణుడికి ఉన్నంత శక్తి నీకు లేదు, కానీ నీకు కృష్ణుడితో సమానం అని నిన్ను అంటారే గాని కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి నీకు లేదు, నేను ప్రత్యక్షంగా చూశాను. అదే నా కృష్ణుడిగా వచ్చుంటే ఈ బిడ్డ బతికుండేవాడు, నీవు రక్షించలేకపోయినావు కదా, మళ్ళీ నాకు బిడ్డలు లేకుండా పోయినారు కదా అని నీ గాంధీవాన్తో ఎంతెంతో యుద్ధాలు చేశాను, ఎవరినెవరినో జయించానని చెప్తావే, ఏమైపోయింది నీ గాంధీవ యొక్క ప్రాభవం? నీవు అనేక విద్యలు దివ్యాస్త్రాలు నేర్చుకున్న వాడివని అంటారే, ఎట్లా పోయినాయి నీ దివ్యాస్త్రాలు? నా బిడ్డను వాడెవడో తీసుకోపోతుంటే రక్షించలేకపోయినావు కదా అని అనేక విధాలుగా విలపించి ఆ అర్జునుడిని దూషించి అర్జునుడి యొక్క ఆ పరాక్రమాన్ని విమర్శించి ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ నేను కృష్ణుడి దగ్గరికే పోయి శరణు వేడతాను, కృష్ణుడే నాకు శరణని చెప్పి అక్కడి నుంచి దుఃఖిస్తూ భయంకరంగా ఏడుస్తూ ఆ బ్రాహ్మణుడు ద్వారకా నగరం వైపు వెళ్తున్నాడు. అప్పుడు అర్జునుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఏమైపోయిందో అర్థం కాలేదు. అర్జునుడు కూడా సైన్యాన్ని తీసుకుని రథారూఢుడై ఆ బ్రాహ్మణుడు ముందు పోతూ ఉండగా ముందు పోయేటువంటి ఆ బ్రాహ్మణుని అనుసరించి ఈయన కూడా ద్వారకా నగరానికి వచ్చాడు. ఆ ద్వారకా నగరానికి వస్తే ఆ ద్వారకా నగరానికి వచ్చేటువంటి బ్రాహ్మణుడు రథంలో ఎక్కవయ్యా అన్నగా నాకేమి రథాలు వద్దు, నేను కృష్ణుడికే పోతాను బాధతో పరిగిస్తున్నాడు ఆయన. ఆ పరిగెత్తేటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు బాధతో పరిగిస్తూ పరిగిస్తూ వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చేసాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత అర్జునుడు కూడా ఆయన ఓదార్చలేక, ఆయనకి సమాధానం చెప్పలేక, తన యొక్క అసమర్థతకు బాధపడుతూ మెల్లమెల్లగా ఈ అర్జునుడు కూడా కృష్ణుడి వద్దకు చేరాడు. కృష్ణుడు దీక్షలో ఉన్నాడు. నేరుగా వచ్చి ఆ బ్రాహ్మణుడు కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ, అర్జునుడిని పంపించావు, అర్జునుడు నా బిడ్డను రక్షించలేదు, నా 4వ బిడ్డ కూడా అదృశ్యమైపోయినాడు, కాబట్టి నన్ను నీవే రక్షించాలి, నాకు పుత్రదానం చెయ్యి అని చెప్పి ఆ కృష్ణుడి దగ్గర పెద్దగా ఏడ్చాట ఆ బ్రాహ్మణుడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వచ్చిన తర్వాత అర్జునుడిని ప్రశ్నించాడు కృష్ణుడు, ఏమైంది, బ్రాహ్మణుడిని ఈ విధంగా బాధ పెడుతున్నావే, ఆ బిడ్డను రక్షించలేదా అంటే అర్జునుడు తల వంచుకొని గమ్మునున్నాడు, ఏం చెప్పలేక. ఇప్పుడు కృష్ణ పరమాత్మ, అర్జున, నేను మొదటే చెప్పాను కదా నీ వల్ల కాదని, అయినా కానీ నువ్వు రక్షిస్తానని చెప్పి నువ్వు పోయినావు, సరే ఇప్పుడేమి దానివల్ల ఇబ్బంది ఏం లేదులే, నేను బ్రాహ్మణ కార్యాన్ని నిర్వహించి ఈ విధంగా దుఃఖిస్తూ వచ్చినటువంటి బ్రాహ్మణుడి యొక్క కార్యాన్ని నిర్వహించడమే నా యజ్ఞము, దీక్షలో ఉండి కూడా బ్రాహ్మణుడి కోరికను తీర్చడం కూడా ఒక దీక్షను, కాబట్టి నేను బయలుదేరుతున్నాను, నేను వచ్చి కొరవ యాగ సమాప్తి చేస్తాను, ముందు బ్రాహ్మణ కార్యార్థంగా బయలుదేరాలని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే దారుకుణ్ణి పిలిచి సుగ్రీవ, శైభ్య, మేఘపుష్ప వలాహకాలు పూరించినటువంటి రథాన్ని సంసిద్ధం చేయమన్నాడు. వెంటనే రథాన్ని సంసిద్ధం చేసి దారుకుడు తీసుకువచ్చాడు. దారుకుడు తీసుకురాగానే దారుక, నీవు సారథ్యం చేయాల్సిన అవసరం లేదు, అర్జునుడు సారథ్యం చేస్తాడని చెప్పాడు. సరేనని చెప్పి అర్జునుడు ఆ రథానికి సారథిగా అధిరోహించాడు. వెంటనే కృష్ణ పరమాత్మ బ్రాహ్మణోత్తముడికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, నీ యొక్క బాధను నేను తీరుస్తాను, ముందు రథాన్ని అధిరోహించండి అన్నాడు. ఆ రథంలో ముందు బ్రాహ్మణుడు ఎక్కిన తర్వాత వెంటనే కృష్ణ పరమాత్మ కూడా ఆ రథాన్ని అధిరోహించాడు. అంటే ఇక్కడ యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు కూడా ఇదొక పరీక్ష అన్నమాట ఈయనకు. ఆ యజ్ఞ పురుషుడే ఈ బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు ఈయన. ఏమంటే ఆ బ్రాహ్మణ కార్యాన్ని చేస్తాడా, నేను చేయడా? ఈ బ్రాహ్మణుడు అంటే వేదస్వరూపుడు కదా, వేదస్వరూపుడైనటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క ఆ కోరిక నెరవేర్చడమే ఒక మహాయజ్ఞమని భావించి కృష్ణ పరమాత్మ అక్కడుండే ఋష్యాదులందరితో మీరు కార్యక్రమ నిర్వహణ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆ రథంలో బ్రాహ్మణుడితో కూడి ఆ రథాన్ని ఎక్కాడు. అర్జునుడిని ఇటు ఉత్తరం వైపుగా రథాన్ని పోనిమన్నాడు. ఉత్తరం వైపుగా అంటే హిమాలయాలుండే ప్రాంతాల్లో ఈశాన్య వైపుగా పోతున్నది రథం. నేరుగా వెళ్ళి
ఈశాన్య ప్రాంతంలో ఆ యొక్క హిమాలయ పర్వతాలు ఇవన్నీ కూడా దాటేశాడు. హిమాలయ పర్వతాలన్నీ కూడా దాటితే బ్రహ్మాండంగా ఆ అర్జునుడు సారథ్యం చేస్తూ ఉన్నాడు. ఉత్తర సముద్రం వచ్చింది. ఉత్తర సముద్రం వచ్చిన తర్వాత రథంలో ఉత్తర సముద్రాన్ని ఎలా దాటాలి? అప్పుడు కృష్ణ పరమాత్మ సముద్రుణ్ణి ధ్యానం చేశాడు. సముద్రుడు ప్రత్యక్షమైనాడు. సముద్రుడు ప్రత్యక్షమైతే, సముద్ర నీవు నీ యొక్క జలాన్నంతా కూడా స్తంభింపజేసి నాకు రథం పోయేదానికి దారి ఇవ్వన్నాడు. అప్పుడు సముద్రుడు ఏం చెప్పాడంటే, అలా స్తంభింపజేస్తే ఎట్లా కృష్ణ? నీ యొక్క ఆజ్ఞ ప్రకారమే నేను యొక్క సముద్రాధినాయకుడిగా ఉంటూ నిర్వహణ చేస్తూ ఉన్నాను. నీవు వచ్చావని చెప్పి ఇలా స్తంభింపజేసి పంపిస్తే రేపు ఇంకొకడు వచ్చి మళ్ళీ కృష్ణుడికి చేశావు కదా, మాకు కూడా చేయని అడుగుతారు. అట్లా చేయడం ధర్మం కాదు కదా, ప్రకృతి ధర్మం కాదు కదా అది, కాబట్టి నేను చేయను అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు, నేను నిన్ను స్తంభింపజేయమని చెప్పి అడుగుతున్నాను, మరలా నిన్ను స్తంభింపజేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది? ఎవ్వరూ వచ్చి నిన్ను అడగరు, ఈ సమస్య అసలు రాదు, కాబట్టి నువ్వు నా మాట విని నేను చెప్పింది చెయ్యని చెప్పి అనేక విధాల ఆ సముద్రుని సంతృప్తి పరిచి ఆ సముద్రాన్ని స్తంభింపజేశాడు. ఆ సముద్రం మీద కూడా రథం వెళ్ళిపోయింది, రోడ్డు మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. ఈ విచిత్రాన్ని కూడా అర్జునుడు చూస్తున్నాడు కళ్ళతో. అంటే సముద్రాన్ని స్తంభింపజేయడం అంటే ఏం చిన్న విషయం, జలస్తంభన అన్నమాట. చేయడం చిన్న విషయం కాదు కదా. ఆ సముద్రాన్ని స్తంభింపజేసి, ఇక్కడ చూడండి, రామచంద్రమూర్తి దక్షిణ సముద్రానికి వారధి కట్టాడు. కృష్ణ పరమాత్మ ఉత్తర సముద్రానికి వారధి గట్ల ఏం గట్ల నీళ్లే గడ్డగట్టిపోయినాయి అనమాట. అట్లా చేశాడు అనమాట. దాటి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, అలా పోతూ పోతూ చాలా దూరం వెళ్ళారు. గంధమాదన పర్వతం దగ్గరకు పోని మన రథాన్ని అని చెప్పాడు. ఆ గంధమాదన పర్వతం వైపుగా వెళుతూ ఉంది రథం. మధ్యలో జయంతము, వైజయంతము, నీలము, శ్వేతము, ఇంద్రకూటము, కైలాసము అనేటువంటి పర్వతాలు వచ్చాయి. ఆ పర్వతాలన్నింటి కూడా అడ్డం వచ్చాయన్నమాట. అడ్డం వస్తే ఆ పర్వతాలన్నింటినీ కూడా ప్రార్థించి దారి ఇవ్వమని చెప్పి అడిగాడు. అడిగితే ఆ 6 పర్వతాలు కూడా వంగిపోయినటువంటివై, ఈ సముద్రం ఎలా అయితే దారిచ్చిందో అట్లా 6 పర్వతాలు కూడా దారిచ్చాయన్నమాట. ఆ 6 పర్వతాలను దాటి నేరుగా వెళ్ళిపోతున్నాడు. అంటే కృష్ణ పరమాత్మ బయలుదేరి వెళ్ళిపోతుంటే సముద్రుడు గాని కుల పర్వతాలు గాని నమస్కరించి ఆయనకు దారిస్తున్నాయంటే ఎంత ప్రభావం కలిగిన వాడు అర్థం చేసుకోండి. ఇదంతా అర్జునుడు చూస్తున్నాడు కళ్ళారా. ఆ విషయాన్ని ఇక్కడ ధర్మరాజాదులతో చెప్తున్నాడు అనమాట. నేరుగా వెళ్ళిన తర్వాత ఆ అడవుల్లో, ఆ కొండల్లో, కోనల్లో అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ బ్రాహ్మణుడు చూస్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత అసలు వెలుగే లేకుండా పోయింది. గాఢాంధకారమైన చీకటి వచ్చింది. ఆ చీకట్లో అర్జునుడు రథం తోలలేకుండా ఉన్నాడు. రథాన్ని ఎంత తోలినా గుర్రాలు ముందుకు పోలేకుండా ఉన్నాయి, ఆగిపోతున్నాయి అన్నమాట. ఆ చీకటిలో నేను ఇంకా తోలలేను బాబా, ఇక్కడ కష్టంగా ఉందని చెప్పాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ చీకటి అంతా కూడా ఒక గడ్డగట్టినట్టుంది, ఒక పర్వతం మాదిరి ఉందన్నమాట. ఈ చక్రాయుధం ఆ చీకటినంతా కూడా ఛేదించేసింది, నరికేసింది. అప్పుడు దారి కనపడ్డది. అప్పుడు ఆ చీకటి ఎంత పోతే అంటే చీకటిగానే ఉంది కానీ ఆ చీకటిలో దారికి అడ్డంగా వచ్చేటువంటి పర్వతాకారమైన గడ్డ నరికేసింది అన్నమాట. దారి ఏర్పడ్డది. ఆ చీకటిలోనే చాలా దూరం ప్రయాణించారు. ప్రయాణించిన తర్వాత ఆ చీకటంతా దాటి అవతలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి సూర్యబింబాలతో సమానమైన ఒక సూర్యబింబం ఉంది. అక్కడ అనేక నక్షత్ర మండలాలు, చంద్రమండలాలు, సూర్యమండలాలు ఇవన్నీ కలిస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సుతో ఒక వెలుగు తేజ పుంజం ప్రకాశిస్తుంది. అంటే తేజం అంతా ఒక ముద్ద చేసినట్టుందన్నమాట. ఇక్కడ కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆ తేజస్సును చూసి ఆ తేజస్సు చాయి ఈ బ్రాహ్మణుడు గాని ఈ అర్జునుడు గాని చూడలేకపోతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ
రథం ఆపమన్నాడు. రథం ఆపమని మీరు రాలేరు లోపలకు, నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి దిగి ఆ కృష్ణ పరమాత్మ ఆ తేజపుంజంలోకి వెళ్ళిపోయినాడు అనమాట. తేజపుంజంలోకి వెళ్ళిపోతే ఆ వెలుగులోకి వెళ్ళిపోయినాడు. అంటే ఇప్పుడు మనం సూర్యబింబంలోకి మనం పోలేం కదా, ఆ వేడికి తట్టుకోలేం, ఆ వెలుగుకు తట్టుకోలేం. కానీ కృష్ణ పరమాత్మ నేరుగా ఆ తేజస్సులోకి వెళ్ళిపోయినాడు. తేజస్సులోకి వెళ్ళిపోయి ఇంక కనపడలే. ఒక 10 నిమిషాలు చూశారు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ బయటకు వచ్చాడు. బయటికి వస్తూ వస్తూ ఈ బ్రాహ్మణుడి యొక్క కొడుకులు 4గురిని తీసుకువచ్చాడు. అంటే మొన్న చనిపోయినటువంటి బిడ్డ కాకుండా అంతకుముందు 3 చనిపోయి ఉన్నారు కదా, ఆ 3 చనిపోలేదు, 3ని వీళ్ళు అపహరించి తీసుకెళ్లారనమాట. అంటే మృతి చెందినటువంటి వాళ్ళు మాత్రం కాదు, అదృశ్యం అయిపోయినటువంటి వాళ్ళు. అక్కడ ఏం మాట్లాడాడో, ఏం చూశాడో, ఏం తెలుసుకున్నాడో ఎవరికి తెలియదు. ఆ తేజస్సులో నుంచి ఈ పిల్లలను తీసుకువచ్చేసి బ్రాహ్మణుడు గొప్ప చెప్పేశాడు. బ్రాహ్మణుడు గొప్ప చెప్పేసి, అర్జున రథం పోని, మనం వచ్చిన దారినే పోని అన్నాడు. అర్జునుడు ఆశ్చర్యపోయినాడే గాని ఏం మాట్లాడలేదు. ఏంది ఇదంతా? ఈ సముద్రం ఇలా అయిపోవడం ఏంది? పర్వతాలు వంగి దారి ఇవ్వడం ఏంది? ఈ చీకటి ఏంది? చీకటిని ఛేదించడం ఏంది? ఈ వెలుగేమిటి? వెలుగులేకపోయి ఈ బిడ్డలు తీసుకురావడం ఏంది? ఇది అసాధ్యమైనటువంటి పని, ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఏంది ఆశ్చర్యం అని చెప్పి అనుకుంటూ రథాన్ని మళ్లించాడు. రథాన్ని మళ్లించి అదే వేగంతో నేరుగా వచ్చిన దారినే నేరుగా ద్వారకా నగరానికి వచ్చేసాడు. కృష్ణ పరమాత్మ రథంలో నుంచి దిగి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి అనేకమైనటువంటి సత్కారాలన్నీ ఆయనకు చేసి, క్షేమంగా ఆయన బిడ్డలు చేరారు కాబట్టి ఒక బంగారు రథాన్నిచ్చి ఆ రథంలో ఈ బిడ్డల్ని ఎక్కించుకొని క్షేమంగా బ్రాహ్మణుడిని ఇంటికి చేరమని చెప్పి ఆయనకి చాలా ధనరాశులు ఇచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పంపించేశాడు. కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఆయన బ్రాహ్మణోత్తముడు పరమ సంతోషంతో ఆ బిడ్డలను తీసుకున్నటువంటి వాడే క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయినాడు. అర్జునుడు ఏం మాట్లాడలేదు, చూస్తున్నాడండి. ఆమెన ఋత్విక్కులందరినీ కూడా యజ్ఞం పూర్తి చేయమన్నాడు. పరిసమాప్తి అయిపోయింది. యజ్ఞం అంతా కూడా పూర్తి అయిపోయింది. పూర్ణాహుతి మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ యజ్ఞంలో ఏదైతే యజ్ఞాంతంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసేసి యజ్ఞాన్ని పరిసమాప్తి చేసేశారు. వైభవంగా జరిగిపోయింది. ఆమెన యజ్ఞాయుష్మాన్ సదక్షిణ విరాయుష్మాంతే నత్వాయుషాయుష్మంతం కరోమి. ఆ బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి సంభావనలన్నీ కూడా ఇచ్చేసి, దక్షిణలన్నీ కూడా ఇచ్చేసి యజ్ఞాన్ని వైభవంగా జరిపిన తర్వాత వాళ్ళని అనేక విధాలుగా సత్కరించి ఆ బ్రాహ్మణోత్తములందరినీ కూడా పంపించేశాడు. అనేక మంది యజ్ఞానికి చూడడానికి వచ్చినటువంటి రాజులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా సత్కరించి వాళ్ళ గృహాలకు పంపించాడు. పుర ప్రజలందరికీ కూడా చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేసి ఆ యజ్ఞ పురుషుడైనటువంటి కృష్ణ పరమాత్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఆనందంతో ఉన్నాడు. అవభృత స్నానం అయిపోయి ఆనందంగా ఉన్నాడు. కొన్ని రోజులు గడిచింది. కానీ అర్జునుడికి ఏం అర్థం కాలేదు. అర్జునుడి విషయం మీరు బాగా గమనించండి. భగవద్గీత చెప్పినప్పుడు కూడా ఆయనకు కొంచెం అర్థం కాల, మళ్ళీ అడిగాడు అనమాట. అదే విధంగా ఇక్కడ ప్రత్యక్షంగా చూసి కూడా ఇది ఏంది, ఆ వెలుగేంది, చీకటి ఏంది ఈయనకి అర్థం కాక ఒకరోజు ప్రశాంతంగా కృష్ణుడు ఉన్నప్పుడు అడిగాట, బావా నేనేమో ఆ బిడ్డను రక్షించలేకపోయినాను, నువ్వు నేరుగా వచ్చి 1 గంట లోపల మొత్తం తీసుకొచ్చి ఆ బిడ్డను తీసుకొచ్చి ఒప్పచెప్పేసిపోయినావు, ఏమిటి అది అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అర్జున ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. ఆ తేజపుంజమే, ఆ యొక్క వెలుగే పరమాత్మ. ఆ పరమాత్మ నన్ను చూడాలనుకున్నాడు. నేను పరమాత్మ దగ్గరికి పోవాలంటే నాకేం అవసరం లేదు కదా. అందుకని బ్రాహ్మణులంటే నాకు ఇష్టమని, వేదం అంటే నాకు ప్రాణమని, అందువల్ల వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క బిడ్డలను కానీ అపహరిస్తే వచ్చి వాళ్ళని రక్షించడానికైనా వస్తాడని చెప్పి ఆ వేద పురుషుడు పరమాత్మే తన శక్తితో ఆ బిడ్డలను అపహరించాడు. అపహరించిన తర్వాత నేనేమంటే అంటే పరమాత్మ నన్ను తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలనుకున్నాడు. నన్ను వెతుక్కుంటూ నేను పోవాలని.
ఏం చేస్తే వెతుకుతూ వెళతాడు అని చెప్పి ఆలోచించి ఈ పనిగా ఆయన చేస్తే వెతుకుతూ వేదం చదువుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తే తప్పకుండా ఆయన రక్షించడానికి వస్తాడని చెప్పి ఈ పని చేశాడు. నేను అందుకని చెప్పి వెతుకుతూ వెళ్ళాను. దారిలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నువ్వు చూశావు. లోపలికి వెళ్ళి నేను పరమాత్మ దర్శనం చేసుకుని వాళ్ళని తీసుకుని వచ్చాను. నాకేం అర్థం కావడం లేదు కృష్ణ, పరమాత్మ ఎవరు, నీవెవరు అని చెప్పి అంటావేమో. ఆ పరమాత్మ నేనే ఆ పరమాత్మ. ఈ యొక్క బ్రాహ్మణోత్తముడుగా ఉండేటువంటి వాడు, దివ్య జ్ఞానం కలిగినటువంటి వాడు మహాజ్ఞాని. నీవు మహాజ్ఞానివి. నీకు పరబ్రహ్మతత్వాన్ని తెలపాలనేటువంటి విషయంతో మీకు ఆ దృశ్యాన్ని చూపించాలని నేను ఆయన్ని చూడాలనే ఉద్దేశంతో పోయినట్టుగా వెళ్ళాను. ఆ పరమాత్మే నేనే పరమాత్మ. నా వల్లనే మొత్తం సృష్టి స్థితి లయాలన్నీ కూడా జరుగుతున్నవి. అది నిర్గుణ పరబ్రహ్మము, ఇది సగుణ పరబ్రహ్మము. నేను సగుణ రూపంతో మీకు కనపడుతున్నాను, నిర్గుణ రూపంతో ఒక తేజస్సుగా అక్కడ ఉంటూ ఉన్నాను. ఆ తేజస్సు నేను ఒకటేను. ఆ తేజస్సులో నుంచి వచ్చిన వాడినే నేను ఈ జీవాత్మలన్నింటినీ కూడా కాపాడుతూ ప్రకృతినంతా కూడా కాపాడుతూ ఉన్నాను. ఈ ప్రకృతికంతా కారణం ఆ పరమాత్మ. ఆ పరమాత్మ దర్శనాన్ని నీకు చేయించడానికిగా తీసుకెళ్ళాను అర్జున అని చెప్తూ ఉంటే అసలు అర్జునుడికి ఏం అర్థం కావడం లేదు. మనకు కూడా అర్థం కాలేదు కదా. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పినా మనకు కూడా ఏం అర్థం కాదు. ఏమంటే ఆ తేజస్సు అక్కడ ఎందుకుంది, కృష్ణుడు ఇక్కడే ఎందుకున్నాడు, ఈ అర్థం కానిదే పరమాత్మ అన్నమాట. పరమాత్మ ఎవరికి అర్థం అవుతాడు, అర్థమయ్యేటట్టు ఎలా చెప్పగలం చెప్పండి. అక్కడ ఉన్నటువంటి విషయం అది. ఏమంటే అక్కడ తేజస్సు కనపడుతుంది, ఇక్కడ కృష్ణ పరమాత్మ వెళ్ళాడు, తేజస్సులోకి వెళ్ళాడు, ఆ బిడ్డను తీసుకువచ్చాడు, ఇచ్చాడు అనేది మనకు అర్థం అవుతుంది, మనకు అర్జునుడికి కనపడుతుంది. కానీ అసలు ఆ తేజస్సు అక్కడ ఎందుకుంది, ఈయన ఎందుకు ఇక్కడ ఉన్నాడనే విషయం ఆ కృష్ణ పరమాత్మకి అర్థం కావాల్సిందే కానీ మనకు అర్థం కాదన్నమాట. ఆ విషయాన్ని నేను చూశాను అని కృష్ణ పరమాత్మ తన యొక్క తత్వాన్ని గురించి అర్జునుడికి చెప్పాడు అనమాట. అర్జునుడికి చెప్తే అర్జునుడు పరమానంద భరితుడైపోయినాడు. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకోవడం నాకేం అర్థం కావడం లేదు. సముద్రాలే కాదు, పర్వతాలే కాదు, ఏవైనా సరే ఆయనకు దాసోహం అయిపోతున్నాయంటే ఆయనే పరమాత్మ అనేది అర్థమైంది నాకు అని. ఈ ఘట్టం ఒకసారి జరిగింది ద్వారకలో నేను ఉన్నప్పుడు అని చెప్పి అర్జునుడు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు వివరించాడు ఈ విషయాన్ని. అంటే అర్జునుడి యొక్క అనుభవాలు కొన్ని చెప్పాడు అనమాట. అనుభవంలో ఇది ఒక అనుభవం. అందువల్ల కృష్ణ పరమాత్మ చూడండి, కృష్ణ పరమాత్మ యుద్ధం అప్పుడు విశ్వరూపాన్ని చూపించాడు ఈయన అర్జునుడికి. అక్కడేమంటే ఆ జ్యోతిని, బ్రహ్మాండమైన వెలుగును చూపించాడు. ఇవన్నీ కూడా మనకు అర్థం కానిటువంటి విషయాలు. శ్రీకృష్ణ పరమాత్మ మనకు అర్థం కాడు, ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఆయన పరమాత్మ అని తెలుసుకుని ఆయన ఆరాధించడమే మనం చేయాల్సిన పని అని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్పాడు అనమాట. అందువల్ల పరమాత్మని గురించి నువ్వు ఆలోచించి ఆ వెలుగైంది, ఆ చీకటిది, ఇవన్నీ నీకు అనవసరం. ఆయన పరమాత్మ, అవన్నీ ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆ వెలుగే ఈయనే ఆ వెలుగు. కాబట్టి ఆయన్ను పరమాత్మగా నువ్వు తెలుసుకొని పూజించడమేనని చెప్పి నేను తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, ఇంకా కూడా కృష్ణుడు ఏం చేశాడు, ద్వారకా నగరంలో ఏం విశేషాలు జరిగాయి అంటే చెప్తున్నాడు. ఆయన ఒకానొక సందర్భంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయి ఈ రాజులు వచ్చి కృష్ణుడిని దర్శనం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత రుక్మిణీదేవి ఒక రోజు ఏమడిగిందంటే, నాథ, ఒక ఏకాంతంలో రుక్మిణీదేవి అడిగింది, నాథ, నాకు ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి సంతానం ఉన్నప్పటికీ నాకు నీతో సమానమైన కుమారుడు ఒకడు కావాలని మళ్ళీ కోరిక కలుగుతుంది. సంతానం ఎంతమంది ఉన్నా, సంపద ఎంతున్నా తృప్తి అనేటువంటిది ఉండదు అని చెప్పి అంటుంటారు కదా.
కాబట్టి ఇప్పుడు నాకేమంటే నీతో సమానమైన కుమారుడు కావాలి అంటే ప్రద్యుమ్నాదులు కూడా నీతో సమానులు అయినప్పటికీ కూడా ఇంకా కూడా నీ యొక్క ప్రభావం అంతా కలిగినటువంటి బిడ్డ నాకు కావాలి అని చెప్పి కోరింది. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, రుక్మిణి, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా మనం కైలాస పర్వతం మీద ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే కలిగారు మనకు. కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీర్చాలంటే మరలా మనం కైలాసానికి పోయి పరమేశ్వరుని ప్రార్థించాలి. నాకు కూడా ఈశ్వరుని చూడాలని అనిపిస్తుంది. మనం ఒక మంచి రోజు ప్రయాణం చేస్తాము, బయలుదేరదాం కైలాసానికి అని చెప్పి అన్నాడు. కైలాసానికి బయలుదేరడమే కాకుండా బదరికాశ్రమాన్ని కూడా చూడాలని ఉంది, బదరికా వనాన్ని చూడాలని ఉంది నాకు. బదరికా వనంలో నేను తపస్సు చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా చూసుకోవాలని చెప్పి కోరికగా ఉంది. కాబట్టి మనం బయలుదేరదామని చెప్పి ఒక శుభలగ్నాన్ని నిర్ణయించాడు. నిర్ణయించి ఆ శుభముహూర్తం వచ్చినటువంటి సమయంలో ఉదయాన్నే లేచి బ్రాహ్మణోత్తములందరికీ కూడా బంగారము, గోవులు మొదలైనటువంటి దాన ధర్మాలన్నీ చేశాట. అంటే యాత్రాదానం చేశాడు. యాత్రాదానం చేసి అంటే అంతకు ముందే చెప్పాడు అందరితో, నేను కైలాసానికి 14 రోజు వెళ్తానని చెప్పి చెప్పున్నాడు అనమాట. ఆ ముహూర్తం రోజు ఏం చేశాడంటే ఈ విధంగా దాన ధర్మాలు చేసి సభా మండపానికి వెళ్ళాడు. సభా మండపానికి వెళ్ళి అందరినీ సమావేశపరిచాడు. సమావేశపరిచి ఆ సమావేశంలో చెప్తున్నాడు, సభికులారా, మీరందరూ నా విన్నపాన్ని వినవలసింది. నాకు పౌండ్రకుడు అనేటువంటి శత్రువు ఒకడున్నాడు. నరకాసురుడి వరకు, పూతన మొదలుకొని నరకాసురుడి వరకు నేను చేసినటువంటి సంహారాలన్నీ మీరు చూశారు కదా. శత్రువులందరూ కూడా నశించారు, గాని ఇంకొక శత్రువు ఉన్నాడు మనకు, మన ద్వారకా నగరం మీదకు. వాడే పౌండ్రక వాసుదేవుడు అంటారు, వాడిని పౌండ్రకుడు అంటారు. ఆ పౌండ్రకుడిని సంహరించాలి. ఆ పౌండ్రకుడిని సంహరించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంతలో నాకు ఒక వేరే ప్రయాణం వచ్చింది. నేను కైలాసానికి వెళ్ళి రావాలి అనుకుంటున్నాను. నేను కైలాస పర్వతానికి వెళ్ళి తర్వాత బదరికావనానికి వెళ్ళి కొంతకాలం ఉండి వస్తాను. ఈ లోపల మన ద్వారకా నగరాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుతూ ఉండవలసింది. ముఖ్యంగా సాత్యకి నీవు కాపాడాలి. సర్వసైన్యాధ్యక్షుడివి కాబట్టి నువ్వు కాపాడాలి. ఆ పౌండ్రకుడు ఏ రోజైనా మన మీదకు దండయాత్ర చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు వేట నెపంతో వేటకని వాటికని వీటికని మీరు నగరం వదిలి వెళ్ళద్దు ఎప్పుడు కూడా. అవన్నీ నేను వచ్చిన పాటు చూస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండా నగర రక్షణ మాత్రమే మీ కర్తవ్యంగా చూసుకుంటూ ఉండండి. పౌండ్రకుడికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి అన్నాడు. అప్పుడు సాత్యకి కృష్ణుడితో అంటున్నాడు, మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఈ ద్వారకా నగరాన్ని నేను అన్ని విధాలా కాపలా కాస్తానని చెప్పి రక్షిస్తానని చెప్పి చెప్పాడు. వెంటనే ఉద్ధవాచార్యులు, ఆయన బుద్ధిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడు. ఉద్ధవుడు చాలా తెలివిగలవాడు, ప్రధాన మంత్రి అన్నమాట. ఆయన్ని పిలిచి ఆయన ఛాయ చూసి, మహానుభావ ఉద్ధవ, మీకు చెప్పవలసినంతటి వాడిని కాదు నేను. అయినా కానీ నేను ప్రయాణమై వెళుతున్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను. సాత్యగతి కేవలం శారీరక బలము. శారీరక బలము యుద్ధం చేయగలడు, అన్నీ ఉన్నాయి. బుద్ధి బలం అనేది మీతో పాటు ఎవరికి లేదు ఇక్కడ. కాబట్టి మన ద్వారకా నగరానికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీ బుద్ధి బలంతో రక్షించవలసిందే అని చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు, కృష్ణ, నీవు నన్నంత గొప్ప చేసి చెప్తున్నావు. నీవు పరమాత్మ అనే విషయం నాకు తెలుసు. ఇంత గొప్పగా నన్ను చేసి చెప్తున్నావు కాబట్టి నేను నా జన్మ కృతకృత్యమైంది. ఏమంటే సార్థకమైంది. నీ యొక్క అనుగ్రహాన్ని పొందాను కాబట్టి తప్పకుండా మీరు బయలుదేరి వెళ్ళిరండి. ద్వారకా నగరానికి ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పారు. అప్పుడు బలరాముడితో కూడా ఈ విషయాన్ని చెప్పి, బలరాముడితో చెప్పి జాగ్రత్త అని చెప్పేసి అన్ని జాగ్రత్తలు చెప్పి ప్రయాణానికి సన్నద్ధుడైనాడు.
ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పవలసినటువంటి జాగ్రత్తలన్నీ కూడా చెప్పాడు. ద్వారకా నగరం భద్రంగా ఉండేటట్టు చూడండి అని చెప్పి గరుత్మంతుడిని ధ్యానం చేశాడు. అప్పుడు ఆ గరుత్మంతుడు సుపర్ణోసి గరుత్మాన్ త్రివృతే శిరోగా యత్రన్ చక్షుస్సోమ ఆత్మా సామతే తనుర్వామదేవ్యం బృహద్రదంతరే పక్షౌ యజ్ఞం పుచ్చం చందాగస్యంగాని ధిష్ణిజ శఫాయజూకుం శిరామ సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువపత. ఆ సుపర్ణుడు పెద్ద రెక్కలతో ఆ శ్రీ మహావిష్ణువు స్మరించగానే ఆ ద్వారకా నగరం మీదకి వస్తున్నాడు. ఆ ద్వారకా నగరం దగ్గరకు వస్తుంటే ద్వారకా నగర ప్రజలందరూ కూడా ఆ గరుత్మంతుడిని చూసి ఆ ఆశ్చర్యపోతూ, ఇంత పెద్ద ఆకారం కలిగినటువంటి ఈ పక్షి ఏమిటి, ఇదేమన్నా దివ్య విమానమా లేకపోతే పక్ష, ఇంత పెద్ద పక్షి ఉంటుందా అనుకుంటూ, అవును ఉంటుంది, గరుత్మంతుడు కూడా ఇంత పెద్దవాడే కదా అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు అలా అనుకుంటుండే సమయంలో ఆ గరుత్మంతుడు వచ్చి ద్వారకా నగరంలో ప్రవేశించాడు. ద్వారకా నగరంలో దిగంగానే ఆ శ్రీ మహావిష్ణువు పరమ సంతోషపడ్డాడు. శ్రీ మహావిష్ణువు నమస్కారం చేశాడు గరుత్మంతుడు. ఇప్పుడు అందరి దగ్గర సెలవు తీసుకుని అందరికీ వీడ్కోలు పలికి శ్రీకృష్ణ పరమాత్మ గరుత్మంతుడిని ఎక్కాడు. మొన్న యుద్ధానికి పోయినప్పుడు సత్యభామ సమేతుడై పోయినాడు. ఈరోజు రుక్మిణి సమేతుడై ఆ గరుడారూఢుడై ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వారకా నగరం నుంచి బయలుదేరి అలా ఆకాశ మార్గంలో లేచినటువంటి వాడై ఆ గరుత్మంతుడు సిద్ధచారణ కింపురుషాది దేవతలందరూ ప్రయాణం చేసేటువంటి ఆ మార్గాల్లో ఆకాశంలో ఆ గరుత్మంతుడు వాళ్ళని తీసుకెళ్తుంటే ఈ ద్వారకా నగరంలో ఉన్నటువంటి యాదవులు, వృష్ణి, భోజ, అంధక మొదలైనటువంటి వంశాల్లో పుట్టినటువంటి వాళ్ళందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మల ఆకాశంలోకి గరుడ వాహనారూఢుడై ఎగురుతూ ఉంటే చూసి అలా చూస్తూనే ఉన్నారు. అలా అలా యొక్క గరుత్మంతుడు ద్వారకా నగరం నుంచి దూరంగా వెళ్లిపోయేంత వరకు చూసి ఆయనకి నమస్కారం చేశారు. కృష్ణుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్లేటువంటి ఆ కృష్ణ పరమాత్మను దేవతలందరూ కూడా చూశారు. గరుడ వాహనం మీద వెళ్లేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహుడి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఆ లక్ష్మీనారాయణులను ఆనంద పరవశులై చూస్తూ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తూ వాళ్ళని దర్శనం చేసుకుంటూ ఆ గరుత్మంతుడి వెంబడే వాళ్ళు వస్తున్నారన్నమాట. దేవతలు కూడా చాలా మంది ఋషులు కూడా వస్తున్నారు. ఇలా ప్రయాణించి నేరుగా వచ్చినటువంటి వాళ్ళై ఆ బదరికావనం దగ్గరకు వచ్చారు. అంటే ఇటు ఉత్తరంగా బయలుదేరి ఈశాన్యంగా బయలుదేరి వస్తూ బదరికావనం దగ్గరికి వచ్చి ఆ బదరీవనంలో వీళ్ళు దిగారనమాట. ఆ బదరీవనంలో దిగే సమయం సాయంకాల సమయం అయింది. సాయంకాల సమయం అయిపోయేటువంటికి నేరుగా బదరికావనంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో శ్రీకృష్ణ పరమాత్మ గరుడ వాహనాన్ని అధిరోహించేటువంటి కృష్ణ పరమాత్మ అక్కడ ఆ గరుత్మంతుడి మీద నుంచి దిగాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే బదరీ క్షేత్రం ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది, ఆ బదరికావనం అనేటువంటిది ఆయన నరనారాయణులుగా ఉన్నప్పుడు కృష్ణార్జునులు తపస్సు చేసినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా తపస్సు చేసి ఉన్నాడు ఆయన. ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఆయన దిగంగానే ఆయన్ను వెంబడిస్తూ వచ్చినటువంటి దేవతలందరూ అక్కడికి వచ్చారు. ఆ వనంలో తపస్సు చేసుకునేటువంటి ఋష్యాదులందరూ కూడా ఆయనకు ఆహ్వానం పలికారు. ఆహ్వానం పలికి ఆయన్ను అందరూ కూడా గౌరవించారనమాట. ఆ గౌరవించడంలో ఆయన ఏం చేశాడంటే, ఎవరెవరు వాళ్ళని దగ్గరకు వచ్చి చూశారయ్యానంటే, ఋషులు వ్యాసుడు, భరద్వాజ మహర్షి, వాల్మీకి, గౌతముడు, కాశ్యపుడు, జాబాలి, కణ్వుడు, పులహుడు ఇట్లాంటి ఋషులందరూ వస్తున్నారనమాట. యాజ్ఞవల్క్యుడు, అత్రి, రైభ్యుడు, అంగిరసుడు, భృగువు, పరాశరుడు, ధూమ్రుడు, గాలవుడు, శంఖలిఖితుడు, హరితుడు, సంవర్తకుడు, హయశిరస్కుడు, శౌనకుడు, తర్వాత మాండవ్యుడు,
భద్రుడు, విభాండకుడు, ఉగ్రుడు, బకుడు, కౌశికుడు, ఆపస్తంభుడు, దాల్భ్యుడు, తర్వాత రోమశుడు, మందపాలుడు అనేటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఋషులందరూ ఆ పవిత్రమైనటువంటి ఆ అరణ్యంలో తపస్సు చేసేటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళు తపస్సు చేసేది దేనికోసము? ఈయన దర్శనం కోసమే కదా. గరుడ వాహనారూఢుడై పరమాత్మ అక్కడ దిగాడంటే ఇంకే ఋష్యాదులు రాకుండా ఎక్కడ ఉంటారు? అందరూ అరణ్యంలో ఉండే ఋష్యాదులు అందరూ కూడా వచ్చేసి ఆయన దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా తన దర్శనాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆనందపరచి ఆ కృష్ణ పరమాత్మ ఆ రాత్రి సమయంలో వాళ్ళందరితో సరస సల్లాపములన్నీ కూడా ఆడి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ఆశ్రమాల్లో ఉండగా ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ బదరికావనం అంతా తిరిగి చూడాలని చెప్పి అర్ధరాత్రి సమయంలో తిరుగుతున్నాడట. అర్ధరాత్రి అడవిలో ఎవరైనా తిరుగుతారా? ఆయన తపస్సు చేసిన ప్రాంతము, ఆయన బదరీ బదరీ ఫలాలు తిన్నటువంటి చోటు, ఆయన సంచరించింది, ఆయన స్నానం చేసినటువంటిది ఆ గంగా నదికి ఉత్తర తీరం అన్నమాట. అదంతా కూడా చూస్తూ ఉంటే ఆ రాత్రి సమయంలో అనేక మంది ఋష్యాదులు, కొంతమంది దిగంబరులుగా, కొంతమంది యోగాభ్యాసం చేస్తూ, కొంతమంది తపస్సు చేస్తూ, కొంతమంది తలకిందులుగా తపస్సు చేస్తూ, కొంతమంది రకరకాలైనటువంటి దీక్షలతో వాళ్ళు తపస్సు చేసే ఋష్యాదులంతా యోగులందరినీ చూశాడు. ఆ యోగులందరినీ చూశాడు కదా, ఈయనకు కూడా యోగాభ్యాసం చేయాలనిపించింది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోదనుత్తర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమా. వీళ్ళందరూ ఇంత యోగాభ్యాసం చేస్తున్నారే, మనం కూడా యోగాభ్యాసం చేస్తామని ఒకప్పుడు చేసిన వాడే కదా అని కోరిక కలిగింది. పాత కోరిక మళ్ళీ కలిగింది అనమాట. అర్ధరాత్రి సమయంలో యోగాభ్యాసానికి మంచి సమయం అట కృష్ణుడు చెప్పాడు అన్నమాట. కాబట్టి అందువల్ల ఈ అర్ధరాత్రి సమయంలో వీళ్ళందరూ చేస్తున్నారని ఆయన కూడా ఒక బదరీ వృక్షం కింద కూర్చుని, గరుత్మంతుడు కూడా ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోలేదు. ఆయన కాసేపు నేను యోగాభ్యాసం చేయాలి ఉండండి అని చెప్పి అక్కడ కూర్చుని అర్ధరాత్రి సమయంలో యోగాభ్యాసం చేసి ఆయన ఆ పద్మాసనంలో కూర్చున్నటువంటి వాడై నడుము చక్కగా పెట్టి ఆయన కళ్ళు మూసుకున్నటువంటి వాడై యోగ సమాధిలోకి వెళ్ళాడు. యోగ సమాధిలోకి వెళ్ళి ఆయన యోగ సమాధి ప్రక్రియ అనేటువంటిది ఎలా నిర్వహిస్తాడో యోగ సమాధిలో ఉండే ఋషులకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఆ సుషుమ్న, ఇడ, పింగళ మొదలైనటువంటి నాడుల్లో ఉండేటువంటి శ్వాసక్రియలన్నింటినీ కూడా జాగ్రత్తగా కుంభక, రేచక, పూరకములన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఆయన ఆ యోగాన్ని అభ్యసిస్తూ యోగ ధ్యానంలో ఉన్నాడు. ఆ సందర్భంలో కృష్ణుణ్ణి పిలిచినా వినబడదు, అరిచినా వినబడదు. ఆ స్థాయిలోకి ఆయన పోయి యోగాభ్యాసం చేస్తున్నాడు. రుక్మిణీదేవి అక్కడ ఉన్నది, గరుత్మంతుడు ఉన్నాడు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అర్ధరాత్రి సమయం. ఆ సమయంలో ఉన్నట్టుండి ఈయన యోగాభ్యాసంలో ఉన్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఏందయ్యా అనంటే కొన్ని పిశాచాలు, కొన్ని రాక్షసులు, కొన్ని భయంకరమైన లేడులు, మృగాలన్నీ కూడా ఆందోళనగా పరిగిస్తూ ఉన్నాయి అన్నమాట. పెద్దగా అరుస్తూ పరిగిస్తూ ఉన్నాయి. ఆ ఆందోళన ఏంది, ఏం జరిగింది అని చెప్పి రుక్మిణి వాళ్ళు చూస్తూ ఉన్నారు. కృష్ణుడు మాత్రం యోగంలో ఉన్నాడు. ఆ ఆందోళన ఏంది, అవన్నీ ఎందుకు పరిగెత్తాయి, ఎందుకు పరిగిస్తున్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.